అసలు భయం ఎందుకు వస్తుంది నాకింతేదిగా. హరే కృష్ణ. భగవద్గీత సీక్రెట్ నెంబర్ 3. భగవద్గీత 2వ అధ్యాయం 56వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తారు, దుఃఖం వచ్చినా కూడా డిస్టర్బ్ కాకుండా, సుఖం వచ్చినా కూడా అటాచ్మెంట్ లేకుండా, భయాన్ని, కోపాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని అన్నిటినీ ఒకేలాగా తీసుకునేవాడే నిజమైన స్ట్రాంగ్ పర్సన్ అని చెప్తాడు. అసలు భయం ఎందుకు వస్తుందో తెలుసా? ఈ క్షణంలో నాకు జాబ్ పోతే నా పరిస్థితి ఏంటి ఊహిస్తేనే భయమేస్తుంది. నా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతే నేను చాలా ఒంటరైపోతాను. ఇలాంటి భయాలన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయి? మనం ముందే రిజల్ట్ ఇది ఉండాలి అని చెప్పి ఫిక్స్ చేస్తాం కాబట్టి మనకి అది అవ్వదేమోనని భయం వస్తుంది. నువ్వు ముందే నాకు ఇంత రిజల్ట్ వచ్చేస్తుంది అని చెప్పి ఫిక్స్ అయిపోతావు కాబట్టి రిజల్ట్ అదే వస్తే హ్యాపీ, కానీ తక్కువ వచ్చినా బాధపడతాం, ఫెయిల్ అయినా బాధపడతాం, ఎక్కువ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నువ్వు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎటువంటి స్థితిలో అయినా సరే నువ్వు తటస్థంగా నిలబడాలి. ఆ నిలబడే తత్వం నీలో ఉండాలి. అలా నువ్వు బాధలోను సంతోషంలోను ఒకేలాగా ఉన్నప్పుడు నీకు అసలు భయం అనేదే ఉండదు కదా అని చెప్తున్నాడు అనమాట. 4th సీక్రెట్ కావాలి అనుకుంటే లైక్ చేసి ఫాలో చేయండి. హరే కృష్ణ.